తప్పకుండా సినిమా చూపిస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ స్పష్టీకరణ. అక్రమ కేసులతో పార్టీ నాయకులు కార్యకర్తలకు వేధింపులు, మీ బాధలను చూస్తున్నా, అందుకే భరోసా ఇస్తున్నా, మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. ఇదే స్ఫూర్తితో ఈ 3 ఏళ్లు పనిచేయాలి. జగన్ 2.0లో కార్యకర్తలకు అన్ని విధాల న్యాయం చేస్తాం. ప్రభుత్వ బెదిరింపులకు లొంగని స్థానిక నేతలకు అభినందనలు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై జగన్ దిశానిర్దేశం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షిపై కక్ష సాధింపు అంటూ ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి నివాసంలో సోదాలు, సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి చొరబడి బెదిరింపులు, దాదాపు 3 గంటల పాటు హల్చల్, సంబంధం లేని విషయాలపై ప్రశ్నలు, న్యాయస్థానాల తీర్పులు, బేఖాతరు, పోలీస్ దాష్టీకంపై మండిపడ్డ పాత్రికేయులు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేనుండగా మాన్యువల్ మూల్యాంకనం చేయలేదు, పోలీసుల అభియోగాలు పూర్తిగా వాస్తవం, న్యాయస్థానంలో సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ స్వయంగా వాదనలు. నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 పరీక్ష పేపర్లను మాన్యువల్గా మూల్యాంకనం చేయలేదు, అందువల్ల అవకతవకలు కొమ్ముకోవడానికి అవకాశమే లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానానికి నివేదించారు. మాన్యువల్ మూల్యాంకనం కోసం కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. తాను కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 పరీక్షల మాన్యువల్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగిన పోలీసులు నమోదు చేసిన అభియోగాలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడిన టీడీపీ కుటుంబ సర్కార్ నమోదు చేసిన అక్రమ కేసులు పిఎస్ఆర్ ఆంజనేయులపై దాఖలు చేసిన పీటీ వారెంట్ విజయవాడ న్యాయస్థానం గురువారం విచారించి దీనిపై పిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానం స్వయంగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం పిఎస్ఆర్కి న్యాయస్థానం నెల 22 వరకు రిమాండ్ విధించింది. గ్రూప్ 1 పేపర్ను డిజిటల్ మూల్యాంకనం చేయాలని అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ప్రతిపాదించారు. ఆ మేరకు డిజిటల్ మూల్యాంకనం చేశాను. దాన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కొద్ది రోజులు తర్జన పడ్డాం, కానీ ఉదయ్ భాస్కర్ ఇతర సభ్యులు ఏమాత్రం సహకరించలేదు. అనంతరం ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమితుడైన రమణారెడ్డి కొద్ది కాలమే పదవిలో ఉన్నారు. ఇంతలో నాకు డీజీగా పదోన్నతి లభించింది. నన్ను బదిలీ చేస్తారని సమాచారంతో పాటు ఏపీఎస్సీ కొత్త చైర్మన్ నియమిస్తారని తెలియడంతో గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనంపై నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులైన గౌతమ్ సవాంగ్ మొత్తం విషయాన్ని వివరించా. మాన్యువల్గానే మూల్యాంకనం చేయిద్దామని ఆయన అన్నారు. అందుకు అనుసరించాల్సిన విధి విధానాల గురించి అడగడంతో యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సబ్జెక్ట్ నిపుణులతో ప్యానల్ ఏర్పాటు చేసి మాన్యువల్గా పేపర్ల మూల్యాంకనంపై సమగ్ర నివేదిక సమర్పించా. ఆ తర్వాత కొద్ది రోజులకే నన్ను డీజీగా మరో విభాగానికి బదిలీ చేశారు. నేను బదిలీ అయిన తర్వాత అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మాన్యువల్గా మూల్యాంకనం చేయించారు. ఆ మూల్యాంకనం ఆధారంగానే ఫలితాలు ప్రకటించారు. వాటి ఆధారంగానే పోస్టింగ్లు కూడా ఇచ్చారు. ఇది వాస్తవం, కానీ నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండగా మాన్యువల్ మూల్యాంకనం చేయించినట్టు, అందులో అవకతవకలు జరిగినట్టు పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఒకసారి డిజిటల్గా 2 సార్లు మాన్యువల్గా మూల్యాంకనం చేసినట్టు, ఆ రెండింటిలో మాన్యువల్ మూల్యాంకనం నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండగా చేసినట్టు పోలీసులు చెప్పడం పూర్తిగా వాస్తవం. డిజిటల్గా ఒకసారి, మాన్యువల్గా ఒకసారి మాత్రం మూల్యాంకనం చేశారు. మాన్యువల్ మూల్యాంకనం కూడా నేను ఏపీపీఎస్సీ కార్యదర్శి బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాతే చేశారు. కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్తో ఏపీపీఎస్సీకి సంబంధించిన క్వశ్చన్ బ్యాంకులు, ఇతర కాన్ఫిడెన్షియల్ పనుల కోసమే నిబంధనల మేరకు ఒప్పందం చేసుకున్నాం. అందుకు బిల్లు చెల్లించాం. వీటిని వక్రీకరిస్తూ మాన్యువల్ మూల్యాంకనం కోసం ఒప్పందం చేసుకున్నట్టు పోలీసులు అభియోగాలు మోపడంలో నిజం లేదని పిఎస్ఆర్ ఆంజనేయులు కోర్టుకు నివేదించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.